అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణను మనం చూస్తున్నాం కదా. ఈ పారాయణలో ముందుగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భం గురించి వివరించి, ఆ తర్వాత భగవద్గీత పారాయణ ఎందుకు చెయ్యాలి అనేటువంటిది కూడా అక్కడ అందరూ మాట్లాడుకుని, ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని లోక కళ్యాణార్థం అని సంకల్పం చెప్పి అందరూ కూడా ఆ పారాయణలో పాల్గొనేలా అవకాశం కల్పించి తీర్థ ప్రసాదాలతో సహా అందరికీ అందేలా ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం ఈరోజు మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అందరూ కూడా ఉపవాసం ఉండేవారు ఉన్నా కూడా ఆ తర్వాత అన్నం అంటే బియ్యం గింజతో కూడిన పదార్థం ఏదైనా తినకూడదు కాబట్టి బియ్యం గింజ లేనటువంటి పదార్థాలను ప్రసాదంగా తయారు చేసి అందరికీ ప్రసాదాన్ని అందచేశారు. చాలా బాగుంది కార్యక్రమం మొత్తం. మీరు కూడా ఈ కార్యక్రమం మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక ఈ వీడియోని చూసి నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. ఓకే. కమలహిత కమల ప్రియ కమలేషణ కమల సతీ కమల కమలహిత कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्ण 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 को महिमलु పొగడే మర్మము తెలిసే వెన్నటితో హరి 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 నామామృత పారము చేసే వెన్నటికో హరి 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 నామామృత పారము చేసే ఎన్నటికో
కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలే నారాయణని శ్రీపాద మే శరణు